బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిరుద్యోగులే టార్గెట్ గా కేటుగాళ్లు రెచ్చిపోయారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని ఆశలు చూపి లక్షలు కాజేశారు. ఇచ్చాపురం మండలానికి చెందిన దిలీప్, కొచ్చెర్ల ధర్మారెడ్డి ఉద్యోగాల ఆశ చూపి 350 మంది యువకులను నట్టేట ముంచేశారు. ఇటలీలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరి వద్ద 1,20,000 వసూలు చేసి ఉడాయించారు. ఇక డబ్బులు చెల్లించిన యువకులు కొలువు కోసం ఇటలీ వెళ్లే క్రమంలో ఢిల్లీలోని ఇమిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లగా అసలు బండారం బయటపడింది. బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ బ్రోకర్లకు డబ్బులు చెల్లించామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని ఇచ్చాపురం పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అదే కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టాడు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పాడు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. నేను సెకండ్ బ్యాచ్లో వాడిని. సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఎంతమంది అంటే చాలామంది వరకు వచ్చారు. అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఉన్నాడు చాలా వరకు. ఇందులో 8-10 మంది దాకా డబ్బులు వేసేసి ఉన్నాడు. మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి మీరే సాయం చేయాలా. అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ధర్మారావుని కొచ్చిల ధర్మం దగ్గర అమౌంట్ కట్టాము. మాకు ఇక్కడ మా సూర్యలాడ్లోకి వచ్చి అమౌంట్ తీసుకున్నారు. ఫస్ట్ మీటింగ్ కూడా పెట్టారు మాకు. నెక్స్ట్ మాకు 5 రమ్మని చెప్పారు. ఎంత మేము భోజనం కోసం వెళ్తుంటాం అక్కడికి. కానీ మోసపోయినా సరే ఏమైనా సరే, ఎందుకంటే తేలుకుని అతను దిలీప్ అండి, తేలుకుని దిలీప్ అతను కూడా దీంట్లో సెకండ్ అంటే అడ్మిట్ గ్రూప్లకు అతనే అమౌంట్ తీసుకుంది. అంటే మా ఊరు పరిస్థితి 350 మంది ప్రస్తుతానికి మనిషి దగ్గర 1,20,000 1,58,000. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిరుద్యోగులే టార్గెట్ గా కేటుగాలు రెచ్చిపోయారు. ఉద్యోగం ఆశ చూపి లక్షలు కాజేసి ఉడాయించారు కేటుగాలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, 1,20,000 చొప్పున ఒక్కో బాధిత దగ్గర నొక్కేశారు. అదేవిధంగా ఇటలీలో ఉద్యోగం అని చెప్పి ఆశ చూపి అటు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాధితులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ కేటుగాల ఆచూకీ లభ్యమైందా? అటు బాధితులు ఎంతమంది ఉన్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాము? ఎస్ పవన్, మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా అంటే వలసల జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యువత ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే దీన్నే అదునుగా చూసుకొని ఏదైతే తేలికుంటికి చెందిన దిలీప్, అదేవిధంగా పార్టీపురం చెందిన ధర్మారెడ్డి ఇద్దరు వ్యక్తులు అయితే 350 మంది యువత దగ్గర ఒక్కొక్క వ్యక్తి నుంచి 1,20,000 డబ్బులు తీసుకొని ఇటలీలో ఉద్యోగాలు ఉన్నవి, అధిక మొత్తంలో మీకు జీతాలు వస్తాయని నమ్మబలికి వారి దగ్గర వసూలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ విడతగా 30 మందిని ఢిల్లీ అయితే తీసుకెళ్లారు. ఢిల్లీ ఇమిగ్రేషన్ అధికారులు అయితే వీటిని క్షుణ్ణంగా చూసి ఇటలీలో ఇలాంటి కంపెనీ ఏమీ లేదు, మీరు మోసపోయారని చెప్పడంతో తిరిగి ప్రయాణంగా జిల్లాకు వచ్చిన 30 మంది యువకు కూడా మిగతా వాళ్ళతో చెప్పడంతో ఒక్కసారిగా లబోదిబం అనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అదే విధంగా ఇతర దేశాలకు దుబాయ్, గల్ఫ్ కంట్రీలు కూడా ఎక్కువ మంది యువత శ్రీకాకుళం నుంచి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉద్దాన ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా చూసుకున్నా ఎవరైతే ఈ బ్రోకర్స్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ప్రతి ఒక్కరి దగ్గర కూడా 1,20,000 సుమారుగా 4 కోట్ల వరకు వసూలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే దీనికి సంబంధించి ఇచ్చాపురము, అదేవిధంగా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న 4 మండలాలు, జిల్లాలో ఉన్న ఇతర మండలాల నుంచి కూడా సుమారు 350 మంది యువత ఈ ఇటలీ కంపెనీ కోసము ఈ బ్రోకర్లను అయితే ఎక్కువ తేవడం జరిగింది. అయితే తాము మోసపోయామని తెలిసిన తర్వాత ఎవరైతే ఈ తేలిపుత్తు గ్రామానికి చెందిన దిలీప్, అదేవిధంగా పార్టీపురం చెందిన ధర్మారెడ్డిని ఆశ్రయించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, అక్కడ ఉద్యోగాలు ఉన్నవి, మీకు అక్కడికే పంపిస్తామనేసి కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాము మోసపోయామని తెలుసుకున్న యువత సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ రోజైతే ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ ఉపాధి కోసం డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా నిరుపేద యువతగా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది అప్పులు చేసిన వారు ఉంటే మరికొంతమంది బంగారం తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులు కట్టిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో నిత్యం యువతను మోసం చేసే సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. దీనిపై పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఫ్రాడ్ సంబంధించిన ఏజెంట్స్
కార్యాలయాలు ఓపెన్ చేసి బాహటంగానే ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్రిజిస్టర్డ్ కార్యాలయాలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు చర్యలు తీసుకొని ఆ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని మాత్రం కేసులు పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాము, జిల్లా వ్యాప్తంగా 350 మందిని వారి దగ్గర ఉన్నటువంటి ఈ దందా వారు చూస్తుంటే చిన్న తరహాలో లేదు. ఈ నేపథ్యంలో 350 మందిలో ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ ఇలా వేరువేరుగా చేసి వారి దగ్గర నుంచి డబ్బులు దండుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళారా, వారికి ఉద్యోగం లభించిందా, వారి పరిస్థితి ఏంటి, ఇప్పుడు మోసపోయినటువంటి ఈ బాధితుల పరిస్థితి ఏంటి? పవన్, మనం చూసుకుంటే 350 మంది దగ్గర కూడా ఒకేసారి అయితే ఈ ఏజెంట్లు అయితే డబ్బులు వసూలు చేశారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే 30 మందిని ఫస్ట్ విడతలో భాగంగా ఎవరైతే ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారో ఆ యువతనైతే ఫస్ట్ విడతగా ఢిల్లీ పంపించారు. ఢిల్లీలో మనం చూసుకుంటే విదేశాలకు వెళ్ళాలంటే ఇమిగ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు, అక్కడ ఏం చేయదలుచుకున్నారు, అక్కడ ఏ కంపెనీ అని కంప్లీట్ డీటెయిల్స్ అని ఇమిగ్రేషన్ అధికారులు అడుగుతారు. అయితే ఈ ఏజెంట్లు ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారో, ఎట్లీకి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ ఎవరైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నారో ఇన్స్టిట్యూషన్ అధికారులకు అయితే చూపించారు. దీనిపై ఎంక్వైరీ చేసిన ఇన్స్టిట్యూషన్ అధికారులు ఇటలీలో అలాంటి కంపెనీ ఏమీ లేదు, అలాంటి ఉద్యోగాలు కూడా లేవని చెప్పడంతో తాము మోసపోయామని తెలిసింది. అయితే ఫస్ట్ విడత ఏదైతే ఫస్ట్ బ్యాచ్ లోనే ఈ యొక్క ఏదైతే ఫ్రాడ్ జరిగిందో ఆ ఫ్రాడ్ అనేది బయటపడడంతో మిగతా నిరుద్యోగులకు కూడా అదేవిధంగా డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా తెలియడంతో ఒక్కసారిగా తాము మోసపోయామని గత కొన్ని రోజులుగా సంప్రదింపులు జరిగినప్పుడు కూడా ఫలితం లేకపోవడంతో ఈ రోజు మూకుమ్మడిగా అందరూ కూడా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్, అయితే రాము, ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మోసపోయిన బాధితులే కావచ్చు, లేదంటే ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల తరపు నుంచి ఇప్పుడు మోసపోయిన బాధితులు ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచుతున్నారు వాళ్ళు? పవన్, మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా ఉందనుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ఏదైతే ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నామనుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఎక్కువగా లేదు. చదువుకున్న ఎక్కువ యువత ఉన్నప్పుడు కూడా ముందు నుంచి కూడా ఇక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లే ఆనవాయితీ అయితే ఉంది. ఈ ఆనవాయితీలో భాగంగా తాము కూడా ఎట్లీలో ఉద్యోగాలు వస్తాయని నమ్మి 1,20,000 కట్టామని చెప్తున్నారు యువత. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం కూడా దీనిపై ఎవరైతే మార్చిపోయారో యువత తరఫున నిలబడి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలని మాత్రం అపోజిషన్ పార్టీకి అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా కోరుకుంటే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళంలో ముందు నుంచి కూడా వలసల జిల్లాగానే పేరుగాంచింది. ఈ వలసల జిల్లాలో ఎక్కువగా ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నవి. అయితే శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉన్న పరిధిలో ఏజెంట్లు కూడా శ్రీకాకుళాన్ని ముఖ్యంగా ఉత్తరాంధ్ర టార్గెట్ గా చేసుకుని ఇలాంటి యువత దగ్గర ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.